వెల్కమ్ టు సనీ టాక్స్. ఈరోజు నేను డిస్కస్ చేద్దాం అనుకున్న పాయింట్ కొంచెం ఎమోషన్తో కూడుకుంది, కానీ చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. కౌశిక్ అనే అబ్బాయి బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు. ఆల్మోస్ట్ 60 లక్షలు అవుతుందని వాళ్ళ అమ్మగారు వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో చూసినప్పుడు నాకు ఒకటే అనిపించింది, చాలా అంటే చాలా బాధ అనిపించింది. మాట్లాడుతూ ఫస్ట్ స్టార్టింగ్ ఫీవర్ వచ్చింది, అది ఎక్కువ డేస్ ఉండడం వల్ల మేము హాస్పిటల్ తీసుకెళ్ళాము. అక్కడ వాళ్ళు మాకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పారు, మీ అబ్బాయి బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు, క్యూర్ అవ్వాలంటే 60 లక్షలు అవుతుందని చెప్పింది. ఆమె చెప్తూ, మా ఆయన డ్రైవరు, నేను ఒక హౌస్ వైఫ్ని, మా దగ్గర 60 లక్షలు ఎలా ఉంటాయి అని చెప్పడంతో నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఆ వీడియోలో మధ్యలో ఒక మాట చెప్పింది ఆమె, నా కొడుకు మన దగ్గర డబ్బులు లేవమ్మా, నేను అలాగో బతకలేని అనిపిస్తుంది, కానీ నా చివరి కోరిక ఏంటంటే దేవరా సినిమా రిలీజ్ వరకు నన్ను బతికించండి, 27వ తేదీ వరకు నన్ను బతికించండి చాలు అని చెప్పిన మాట నాకు ఇంకా హంట్ చేస్తూ ఉంది, నాకు బాధ అనిపిస్తూ ఉంది. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్తో చాలా ఎమోషనల్ బాండ్ అనేది ఉంటుంది అన్నకి. ఎప్పుడు ఏ ఫ్యాన్కి ప్రాబ్లం వచ్చినా కూడా అన్న రియాక్ట్ అవుతూ ఉంటాడు. రీసెంట్గా చాలా ఇన్సిడెంట్లు అలా జరిగింది. బెంగళూరులో ఒక క్యాన్సర్ పేషెంట్ బాధపడుతున్నప్పుడు అన్న ఇక్కడ నుంచి బెంగళూరుకి వెళ్ళి అతను కలిశాడు, ధైర్యం చెప్పాడు. దాని తర్వాత ఇంకో పేషెంట్ విషయంలో కూడా అలాగే కలిశాడు. శ్యామ్ ఇన్సిడెంట్లో ట్విట్టర్ వేదికగా చేసుకుని అన్న రియాక్ట్ అయ్యాడు, తొందరగా ఇన్వెస్టిగేషన్ చేయండి అని. ఇలా ప్రతి ఫ్యాన్కి ఏ ఫ్యాన్కి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఎన్టీఆర్ అన్న అసలు ఆగడు, ముందుంటాడు, రియాక్ట్ అవుతాడు. సో ఎన్టీఆర్ అన్న ఈ విషయం కూడా ఎన్టీఆర్ అన్న దాకా వెళ్ళిందని నాకు సమాచారం. ఎన్టీఆర్ అన్న కూడా తొందరలో రియాక్ట్ అవుతాడని కూడా నాకు అర్థమవుతుంది. తనకు కావాల్సిన మనీ తనకు వచ్చి తన హాస్పిటల్లో జాయిన్ అయ్యి తను క్యూర్ అయ్యి ఎన్టీఆర్ అన్న కలవడంతో పాటు అతని సినిమా కూడా చాలా హ్యాపీగా చూడాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే అతను ఆ స్టేజ్లో ఉన్నా కూడా నాకు దేవరా సినిమా చూడాలి అని అనంత ఇష్టం ఉందంటే ఎన్టీఆర్ అన్న మీద. ఎన్టీఆర్ అన్న అంత ఇష్టం ఉన్న ఫ్యాన్ దగ్గరికి వెళ్ళకుండా ఉంటాడా మీరు చెప్పండి? ఎందుకంటే ఎన్నోసార్లు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్కి ఏమైనా ఎమోషనల్గా డ్యామేజ్ జరిగితే ముందుంటాడు. ఆ విషయం అందరికీ తెలిసిందే. బాద్షా ప్రీలీజ్ వింటప్పుడు ఒక ఫ్యాన్ చనిపోతే ఇప్పటి వరకు తనను కేర్ తీసుకుంటున్నాడు అంటే ఎన్టీఆర్ అన్న ఇలాంటి విషయాలు ఎందుకు వెనకడుగుంటాడు? ఖచ్చితంగా ఎన్టీఆర్ అన్న రియాక్ట్ అవుతాడు. విషయం ఏంటంటే, కింద నేను అమ్మ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను అమ్మ వీడియోలు రిలీజ్ చేసినప్పుడు. మీరు ఎవరికైనా తోచినంత సహాయం చేయాలంటే అమ్మగారికి మీరు సహాయం చేయండి. దేవుని కోరుకుంటున్న కౌశిక్ అనే అబ్బాయి తొందరగా కోలుకోవాలి, తను దేవరా సినిమాను చూడాలి, ఎన్టీఆర్ అన్న కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.